నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పార్టీ మీద ఆంజనేయ స్వామి దేవాలయంలో భార్గవపురం మహిళల ఆధ్వర్యంలో అర్ధ అఖండ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. గత సంవత్సరం స్వామివారి ప్రేరణతో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగింది. భార్గవపురం మహిళలు తెలిపారు, ప్రతి మంగళవారం హనుమాన్ దేవాలయాల్లో వీలైనంత మంది సభ్యులతో 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగిందన్నారు. సంవత్సరంలో ప్రతి మంగళవారం కొన్ని లక్షల సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందన్నారు. హనుమాన్ చాలీసా చదివితే ముక్కోటి దేవతలను పూజించినట్లేనని ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. अंतकाल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन घट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीर जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नार कर कोई छूट ही बंदी होई जो साकी गौरीश तुलसीदास सदा हरि चेरा की जय नदूता तुलित जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम. హనుమాన్ చాలీసా పారాయణం సందర్భంగా హుస్నాబాద్లోని పార్టీ మీద హనుమాన్ దేవాలయంలో గత సంవత్సరం నుంచి ఈ రోజు వరకు 1 సంవత్సర కాలం పాటు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఈ దేవాలయంలో కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది 12 గంటలు, ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హనుమాన్ చాలీసా కార్యక్రమం ఈరోజు నిర్వహించబడుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు, ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ దేశంలో మన ధర్మం, సంస్కృతి, నాగరికత ఇవన్నీ మళ్ళీ పరిడవిల్లాలంటే ఇటువంటి సామాజిక కార్యక్రమాలు, మనం భక్తి కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే పాత్ర నిర్వహిస్తున్నటువంటి మార్చెట్టి శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా మొన్ననే జరుపుకున్నాము. శుభాకాంక్షలు. హుస్నాబాద్ పట్టణంలోని ఈ హేమలత గారు, అలాగే విజయలక్ష్మి గారు, కొంతమంది మాతలంతా కలిసి గత సంవత్సరం క్రితం హుస్నాబాద్ పట్టణంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రారంభించి హుస్నాబాద్ పట్టణమే కాకుండా వివిధ ప్రాంతాలలో చాలా దేవాలయాలలో వాళ్ళ యొక్క పిలుపు మేరకు హనుమాన్ చాలీసాను పఠించి నేటికి సంవత్సరం పూర్తి కావడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పాటిమీది హనుమాన్ దేవాలయంలో అర్ధఅఖండ అంటే సుమారు 12 గంటల పాటు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈరోజు అఖండ పారాయణాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సంవత్సరం పాటు శ్రమకూర్చి కార్యక్రమాలు నిర్వహించినటువంటి మీ అందరూ కూడా సమయాన్ని ఇవ్వడం, ఈ హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో మీరంతా కూడా ముందుకు రావడం చాలా సంతోషదాయకం. చాలీసా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ అర్ధ అఖండ హనుమాన్ చాలీసా పాటిమీది ఆంజనేయ స్వామి గుడిలో హేమలత గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. హేమలత గారు 1 సంవత్సరం పాటు ప్రతి మంగళవారం కూడా భక్తులందరినీ
ఒక చోట చేర్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఫస్ట్ హేమలత గారు అనుకున్నారు 1 year చేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ భక్తులందరూ ముందుకు రావడంతో ఇంకా ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో మా హుస్నాబాద్ మహిళలందరినీ ఒక దగ్గర చేసి ఇక్కడే కాకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా అందరినీ బస్ అరేంజ్ చేసి అక్కడ కూడా రిస్క్ తీసుకొని అక్కడ టిఫిన్లు అరేంజ్ చేసి వాళ్ళతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మికంగా ముందుకు చేసినందుకు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ హేమలత గారిని చూసి కూడా అందరం హనుమాన్ చాలీసా కంఠస్థం అయిపోయింది. ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన హేమలత గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా హనుమాన్ చాలీసా ఇంకా కొన్ని సంవత్సరాలు కొనసాగాలి, ఇంకా అన్ని ఊర్లలో చేయాలి, ఇంకా హేమలత గారు ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను.